నమస్తే అండి. ఆరోగ్యమే మహాభాగ్యం. మహాభాగ్యం అనే పదంలో వేద ప్రామాణికంగా మహర్షులు అందించిన జ్ఞానం ఏంటో తెలుసుకుందాం. చాలామంది తప్పుగా అర్థం చేసుకుని చాలా టైం వేస్ట్ చేసుకుంటున్నారు, జీవితంలో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం ఈ విషయాన్ని ప్రశాంతంగా గమనిస్తూ అర్థం చేసుకోండి. ఎందుకు ఇలా చెబుతున్నామంటే చాలా పదాల అర్థాలు తప్పుగా తీసుకుంటున్నారు. మహాభాగ్యం అంటే అందరూ అనుకునే అర్థం ఆరోగ్యంగా ఉండండి, జబ్బులు వస్తే చాలా డబ్బు ఖర్చు అవుతుంది, అలా డబ్బు ఖర్చు చేసుకోవడం కంటే ఆరోగ్యంగా ఉండటం బెటర్. ఆరోగ్యంగా ఉంటే అదే 10,000 అనే మాట కూడా అంటారు. ఎందుకంటే కన్సల్టేషన్ ఫీజు అని, టెస్ట్లని ఇలా చాలా ఖర్చు అవుతుంది కదా. అలా పాడు చేసుకుని ఇలాంటి అనవసరమైన ఖర్చులు చేసే కంటే ఆరోగ్యంగా ఉన్నారనుకోండి, ఆ 10,000 రూపాయలు మీ దగ్గరే ఉంటాయి కదా అనే మాట మాట్లాడుతూ ఉంటారు. మహాభాగ్యం అంటే అర్థం విస్తారమైన, అంటే ఎక్కువ డబ్బులు, ఆస్తులు, వంశాభివృద్ధి, కీర్తి ప్రతిష్టలు, సమాజంలో గౌరవం, సంతోషం ఇవన్నీ ఉన్నట్టు అన్నమాట మహాభాగ్యం అనే పదంలో అర్థం. ఈ మహాభాగ్యం అనే పదాన్ని చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు మీరు ఆరోగ్యంగా ఉన్నారు అనుకోండి, మీ శరీరంలో ఉన్న 12 ఆర్గాన్స్ చాలా ఆరోగ్యంగా ఉన్నట్లే కదా. ఈ ఆర్గాన్స్ క్రియేట్ చేసే పాజిటివ్ ఎనర్జీ ఏంటో తెలుసుకుందాం. కిడ్నీ అండ్ యూరినరీ బ్లాడర్, నువ్వు ఏ పనినైనా ధైర్యంగా చేయగలుగుతావు, సక్సెస్ అవుతావు అనే నమ్మకం పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తుంది. లివరు, గాల్ బ్లాడర్, చేసే పని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి అనే పర్ఫెక్ట్ నిర్ణయాలు తీసుకునేటట్లు పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తుంది. హార్ట్, స్మాల్ ఇంటెస్టైన్, చేసే పని ఏ ఆటంకం లేకుండా నువ్వు ముందుకు తీసుకువెళ్ళే ఆ పనిని వేగవంతం చేసే పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తుంది. లంగు, లార్జ్ ఇంటెస్టైన్, ఆ పనిలో వచ్చే ఫలితం అంటే డబ్బు ఎక్కువ వచ్చేటట్లు పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తుంది. స్టమక్, స్ప్లీను, వచ్చిన డబ్బును వృధా చేయమాకు, ఏదైనా బంగారము, ఇల్లు ఇలాంటివి కొను అనే పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తుంది. ఇది సత్యం. థ్యాంక్ యూ అండి.